హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు మామిడికాయ పులిహోరని రెగ్యులర్గా నేను ఇంట్లో ఎలా చేస్తానో చూపిస్తాను. ఇది సీజన్ కాబట్టి మామిడికాయలు అవైలబుల్గా ఉంటాయి. ఈ పులిహోరని చాలా ఈజీగా చేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ సీజన్లో మామిడికాయ పులిహోరని చేసుకోవటం అయితే అస్సలు మిస్ అవ్వద్దు, అంత రుచిగా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మామిడికాయని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఇలా పీల్ చేసుకోవాలి. మామిడికాయని తీసుకునేటప్పుడు పుల్లటికాయని తీసుకోవాలి, అప్పుడు రుచి బాగుంటుంది. కాయ కూడా గట్టిగా ఉండేలా చూసుకోండి. ఇలా ఏదైనా తురిమేది తీసుకొని కాయ మొత్తం తురిమేసుకోండి. ఇక్కడ మీరు తీసుకునే కాయ పులుపుని పట్టి ఉంటుందండి. ఇక్కడ నేను తీసుకున్న కాయ చాలా పుల్లగా ఉంది. ఇది గ్లాస్ రైస్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కాయ మొత్తం తురిమేసి టెంకను తీసి ఇప్పుడు పక్కన పడేసేయండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను రైస్ని ముందుగానే ఉడికించేసుకున్నాను. ఈ రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకొని నార్మల్గానే వండుకోవాలి. రైస్ ఉడికేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసి వండుకున్నామంటే మెతుకు అంటుకోకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ రైస్ అంతా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ఒక బాండీ పెట్టుకొని ఇందులోకి ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే పులిహోరలకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీల్ని 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. పల్లీలు పూర్తిగా వేయించకండి, ఇంకా మనం పోపు దినుసులు వేసిన తర్వాత కూడా వేగుతాయి కాబట్టి సగం వేయించుకోండి. ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు పోపు దినుసులు యాడ్ చేసుకోండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపే ఉన్నాయి. ఎప్పుడైనా పులిహోరలకి పోపు పెట్టుకునేటప్పుడు పోపు దినుసులు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆవాలు చిటపటమన్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ మీ చాయిస్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి కలిపేసుకున్న తర్వాత ముందుగా తురుముంచుకున్నటువంటి మామిడికాయ తురుమును వేసి మొత్తం 1 నిమిషం 2 నిమిషాల పాటు కలుపుకోండి. 1 నిమిషం 2 నిమిషాలకి ఇది గుజ్జులా తయారవుతుంది. అంతకన్నా ఎక్కువైతే ఇది ఆపాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు ఇలా వేయించుకునేటప్పుడే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇక్కడ 2 స్పూన్ల వరకు ఉప్పును వేసుకుంటున్నాను. మీరు రుచికి సరిపడా వేసుకోండి, మీరు తీసుకునే రైస్ని బట్టి. 1 నిమిషం 2 నిమిషాలు ఇలా వేయించుకున్నామంటే గుజ్జులో వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి రైస్లో వేసి కలుపుకోవాలి. రైస్లో వేసేటప్పుడు ఎప్పుడైనా మొత్తం ఒకేసారి వేసేసుకోకండి, కొద్దిగా తీసి పక్కన ఉంచండి. చాలకపోతే కలుపుకోవచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి పులుపు బాగా ఎక్కువైపోతుంది. పులుపు చూసుకొని అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు. మీకు ఈ మామిడికాయ తురుము ఆయిల్లో వేయటం ఇష్టం లేకపోతే ఇలా రైస్ కలిపేటప్పుడు డైరెక్ట్గా వేడి రైస్ని ఆరబెట్టుకునేటప్పుడు రైస్లో కూడా వేసి కలిపేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది అలా చేసినా కూడా. ఇది రైస్ మొత్తానికి పట్టేలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఉప్పును ఒక్కసారి చెక్ చేసుకోండి, చాలకపోతే ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది, నేను మరలా ఏమీ యాడ్ చేయలేదు. ఇలా రైస్ మొత్తానికి కలిసేలా కలిపేసుకున్న తర్వాత ఈ పులిహోరని వెంటనే తినకుండా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి తిన్నారంటే చాలా బాగుంటుంది. ఈ పులుపు అంతా కూడా రైస్కి పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీకు ఇందులోకి కావాలంటే కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకోండి. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇంకా ఈ మామిడికాయ తురుముని పోపు పెట్టేసుకొని ఏదైనా గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నారంటే 1 or 2 months ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో కూడా కలుపుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.